హలో, నా పేరు డబ్బీర్ గోవిందరావు. నేను ప్రస్తుతం కోడబొమ్మాలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా కోడబొమ్మాలి మండలం ఎంఈఓగా ఎఫ్ఎస్సి బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నాను. నాకు సాహిత్యం అన్న సంగీతం అన్న చాలా ఇష్టం. నేను ఈ సాహిత్యంలోనైతే కొన్ని పద్యాలు, అలాగే కథలు, మరి కవితలు రాయడం జరిగింది. అదేవిధంగా కలం స్నేహితులు కళావేదిక అనే ఒక సంస్థని, ఒక వాట్సాప్ గ్రూప్ని ఏర్పాటు చేసి కరోనా టైంలో సుమారు 2 సంవత్సరాలు మన శిష్టకరణ సభ్యులందరినీ కూడా యాజప్రాటిపై తెచ్చి అనేక కవి సమ్మేళనాలు, శతాధిక కవి సమ్మేళనాలు నిర్వహించడం జరిగింది. అందులో మన ప్రాంతీయ తెలుగు అంటే ఆంధ్ర, తెలంగాణ మాత్రమే కాకుండా మన దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల నుంచి, అదేవిధంగా అంతర్జాతీయంగా కూడా చాలా దేశాల నుంచి కూడా మన శిష్టకరణాలందరూ కూడా పాల్గొని వారి కవితలు కానీ, లేకపోతే పాటలు కానీ, అలాగే కథలు కానీ విడిపించడం జరిగింది. ఆ విధంగా అందరినీ ఒకే త్రాటిపైకి తేవడానికి మేము కృషి చేయడం జరిగింది. అదేవిధంగా సాహిత్య రంగంలో కొంత సేవ చేద్దామని చెప్పి నేను చేసిన పని ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘంలో నేను సభ్యుడిగా చేరి, అప్పటికి ఒక ప్రముఖ వ్యక్తి తాలూకా పరిచయంతో నేను అందులో చేరి నేటికి 78 గ్రంథాలయాలు పెట్టడం జరిగింది. అందులో మన మణిపాత్రుని నాగేశ్వరరావు గారు అధ్యక్షుడుగాను, అదేవిధంగా ఉమామహేశ్వరరావు గారు కూడా, భోగిల ఉమామహేశ్వరరావు గారు కూడా అందులో ఒక కార్యదర్శిగాను ఉంటూ మేము ఈ గ్రంథాలయాలన్నీ పెట్టడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెట్టాము. అయితే అది శతాధిక గ్రంథాలయాలు పెట్టాలనేటువంటిది నా కాన్సెప్ట్. అది తొందరలో ఈడేరుతుందని నేను భావిస్తున్నాను. మరి అదేవిధంగా నేను ఇప్పటికీ ఉపాధ్యాయుడిగా 35 సంవత్సరాలు సర్వీసును పూర్తి చేయడం జరిగింది. నాకు ఎక్కువగా సమాజ సేవ పట్ల, మన కమ్యూనిటీ సేవ పట్ల నాకు చాలా ఇంట్రెస్ట్. మరి అలాంటి బాటలోనే కదులుతున్నటువంటి మరొక కొత్త సంఘమే ఇప్పుడు లేఖ. ఆ లేఖ హైదరాబాద్లో ఆవిర్భవించి తక్కువ సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎంతోమందిని, మరి మన 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 కమ్యూనిటీ సభ్యుల్ని పైకి తెచ్చి ఈరోజు ఒక ట్రైన్లోని ఒక భోగి మొత్తం అంటే సుమారు 100 మంది వరకు కూడా వాళ్ళు స్వయంగా టికెట్లు తీసి వీళ్ళందరికీ, ప్రముఖులందరినీ కూడా సాహిత్య రంగంలో కానీ, సామాజిక సేవల్లో కానీ, ఎక్కడైనా సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పిలిచి వాళ్ళకి కొంచెం అప్రైజల్ చేసి ఇంకా వాళ్ళ సేవకు గుర్తింపు ఇద్దామనే దృష్టితో ఈరోజు సన్మానాలు, సత్కారాలు ఏర్పాటు చేస్తూ ఇంతమందిని 2 and 4 టికెట్లు కట్టి కూడా తీసుకుని వెళ్తున్నారు. అందుకు నిజంగా వాళ్ళకి మరి